అండి అందరికీ నమస్కారం. అస్సలం వలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐఎమ్ ఉజ్మా షేక్. సో ఈరోజు మీ అందరికీ ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను. దీన్ని బోడ కాకరకాయ అంటారు. కొంతమంది ఆ కాకరకాయ అని కూడా అంటారు. ప్లేసెస్ని బట్టి దీని పేరైతే మెన్షన్ చేస్తారు. ఈరోజు నా వేలో డిఫరెంట్ స్టైల్లో మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర అండ్ శనగపప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు కూడా వేసి ఈవెన్గా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఇది ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన ఉల్లిపాయల్లో ఇప్పుడు ఆ కాకరకాయ ముక్కలు వేసి మొత్తం ఈవెన్గా కలపాలి. ఆ కాకరకాయ ముక్కలు మొత్తం కలిసేలాగా కలిపి దీని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత తీసి మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. సో ఈ ముక్కలు కొంచెం గట్టిగానే ఉంటాయండి. మూత వేస్తే తప్ప ఇవి ఉడకవు. అండ్ ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీస్తే చూసారా, ఇందులో కొన్ని నీళ్ళైతే ఇంకాయి. ఇలాగే నీళ్ళు వస్తూ ఉంటాయి. సో ఇందులోనే కొంచెం పసుపు వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని దీని మీద మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఈవెన్గా కలుపుకోవాలండి. ఇది మొత్తం ఈ కర్రీకి కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కర్రీకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్ కానీ టెక్స్చర్ కానీ వస్తుంది. సో మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తం మళ్ళీ ఈవెన్గా కలుపుకొని ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మొత్తం మళ్ళీ కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసి మొత్తం కలుపుకోవాలి. మీరు అనుకోవచ్చు ఇందులో ఏ టైప్ ఆఫ్ గ్రేవీ కూడా లేదు అండ్ ఇది కొంచెం గట్టిగా ఉంది అని. బట్ డోంట్ వరీ, దీని మీద మూత వేసి మీరు ఎంతసేపు అయితే మీరు మగ్గిస్తుంటారో అంతకంత దీంట్లో నీళ్ళైతే ఊరుతూ ఉంటాయి. సో మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కలిపిన తర్వాత దింపేసుకోవాలి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి అందులో ఒక గ్లాస్ పాలు వేయాలి. పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మీరు ఇందులో పాలు వేసి మొత్తం కలిపి ఆ తర్వాత మీరు సర్వ్ చేసుకోండి. ఈ టైప్లో అయితే మీరు ఒకసారి ట్రై చేయండి గైస్. మస్ట్ అండ్ షుడ్గా మీరైతే వా అనాల్సిందే. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ గైస్. బాయ్.